హలో అండి. నేను డాక్టర్ మాధవీలత, సీనియర్ గైనకాలజిస్ట్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కరెక్ట్‌గా ఏ టైంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాం. ప్రెగ్నెన్సీ పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చే వాళ్ళల్లో అంటే 28-32 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో 29థ్ డేకే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ శాంపుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ టైం గ్యాప్ ఉంటే గనక యూరిన్‌లో బీటా హెచ్‌సీజీ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండి యూరిన్ టెస్ట్ బాగా కనపడుతుంది. వీక్‌గా గనక వచ్చినట్టయితే మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళా చేయాలి. ఈ టెస్ట్ రిజల్ట్‌ని 2-3 మినిట్స్ లోపే చూడాలి గానీ 15 మినిట్స్ తర్వాత, 1 అవర్ తర్వాత చూసి అది పాజిటివ్ అన్నది లెక్కకు రాదనమాట. వేయగానే 2 లైన్‌లు ఈక్వల్ థిక్‌నెస్‌తో వస్తే స్ట్రాంగ్ పాజిటివ్ అంటాం. దీనికి టెస్ట్ గనక వీక్‌గా వస్తే దాన్ని వీక్ పాజిటివ్ అంటాం. వీక్ పాజిటివ్ ఉన్నప్పుడు 3-4 డేస్ తర్వాత మళ్ళా టెస్ట్ రిపీట్ చేసి ఐడియల్‌గా ఎర్లీ మార్నింగ్ చేయడమే కరెక్ట్ అండి. 3-4 డేస్‌లో రిపీట్ చేసి చూడాలి. ఈ లోపు గనక కడుపులో నొప్పి, బ్లీడింగ్ ఇది ఏమన్నా ఉంటే మాత్రం డాక్టర్‌ని వెంటనే కన్సల్ట్ చేయాలి. ఒకవేళ స్ట్రాంగ్ పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ఎర్లీ స్కాన్ చేసుకొని అది ప్రెగ్నెన్సీ ఇన్‌సైడ్ యూట్రస్సా, ఔట్ సైడ్ అన్నది ఇంపార్టెంట్ అండి. కడుపులో నొప్పి వస్తది. ఔట్ సైడ్ యూట్రస్ ఉంటే ఎక్కువ మందికి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. దీన్ని మాత్రం వెంటనే రూల్ ఔట్ చేయించుకోవాలి.